గౌరవనీయులైన సాంబశివరావు గారు ఈరోజు మళ్ళీ వీడికి మంచి దరువేద్దాం. 105వ అధ్యాయము 61, 62, 63 శ్లోకాలు. ఇప్పుడు శ్లోకాలు ఎవడు టిక్ పెట్టిస్తే ఆ శ్లోకాలు మాత్రమే చదివావనుకో 40 లక్షల గొర్రెలు చంపవలెను. ఈ గొర్రెలను చంపటం అనేది ఏదైతే ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందా. అహింసకి కట్టుబడి ఉండలేదు అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో అహింస అనేది చెప్పాడు అని ఒప్పుకున్నాడు, అక్కడికి సగం సంతోషం. కానీ రే టీవీ ముందు కూర్చుని కృష్ణుడి పెళ్లికే డిబేట్ అంటే జ్ఞానితో చెయ్యాలి. ఈ బుక్ రాశాడని మీరు నమ్ముతున్నారు చూసారా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎప్పటికప్పుడు ఈ అరగుండుగాడు రాసిన ఈ దిక్కుమాల పుస్తకం మీద కౌంటర్లు ఇద్దాం అనుకుంటూనే ఉన్నా. అయితే 2-3 ఎపిసోడ్లు చేసిన తర్వాత మళ్ళీ సాయిబాబా ఇష్యూలు రావటం, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కాస్త ల్యాగ్ వచ్చింది. సో ఈ రోజు మళ్ళీ వీడికి మంచి దరువేద్దాం. అయితే ఈ దరువు వేసే ముందు వీడి గొర్రెలకు కూడా ఒక చిన్న రౌండ్ వేయాలి. కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చూడండి. కానీ వీడియోని మాత్రం చివరిదాకా చూడండి. చాలా మంది ఈ గుడిచేటి గొర్రె కొడుకులు ఏమంటారంటే, అరే సాంబన్న రాసిందంలో తప్పే ఉంటే చెప్పరా, అరే సాంబన్న రాసింది మీ గ్రంథంలో లేకపోతే చూపించరా అని అంటూ ఉంటారు. ఒరే ఆడు వక్రీకరిస్తున్నాడు రా అని అంత వివరంగా చెప్పినా మీరు నమ్మకపోతే మీరు గొర్రెలు అని ఫిక్స్ అయిపోండిరా, డౌట్ లేదు. రెండోది, ఆడు వక్రీకరించడం మాత్రమే కాదురా బాబు, ఆడు అబద్ధాలు కూడా రాశాడు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆడికి నిజంగా హిందూ గ్రంథాలను కనీసం ఎవడన్నా టిక్ పెట్టించిందన్న సరే ఒకసారి తిరగేసి చూసుకుని అధ్యాయం నెంబరు శ్లోకం నెంబరు కరెక్టేనా అని కూడా చూసావులాడు. పైగా ఎంతోటి దానికి ఈ అరగుండి ఎదవ ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒకసారి చదువుతాయనండి. సంక్రాంతికి ముందు ఎట్టాడంటాడు. ఇది నాకు మొన్న ఎవరో పంపించారు, చూశారుగా. 3 weeks ago ఎడిటెడ్. మనం వీడి కౌంటర్ ఎత్తు చేసిన వీడియో తమ్నైల్ ఇందులో పోస్ట్ చేశాడు. అది కూడా ఏ కౌంటరు, వీడి పుస్తకాల మీద రాసిన మ్యాటర్ కాదు. వీడు క్రాంతి గారి ఇంటర్వ్యూలో వాగిన కుక్క సోది ఏదైతే ఉందో ఆ సోది గురించి చేసిన కౌంటర్కి వీడి రియాక్షన్ అన్నమాట. నేల మీద కొన్ని గింజలు చల్లాను, లలిత్ అనే కోడి ఆ గింజలు తింటూ బాగా బలిసి కొవ్వు పట్టి ఉంది. సంక్రాంతి స్పెషల్గా వచ్చే వారంలో లలిత్ అనే కోడిని బాగా కైమా కొట్టి ఫ్రై చేసుకుని తినేస్తా, డోంట్ వరీ. ఎరా 3 వారాలు అయిందిరా, ఏదిరా అంటే ఏదో చికెన్ కొట్టు బుద్ధి పోవట్లేదురా నీకు, ఇంకా కైమా కొట్టుకుందంట తినాల్సింది ఇప్పటికే. మరి ఇప్పుడు సంక్రాంతి అయిపోయి కూడా 2 వారాలు అయిపోయింది, ఏం పీకుతున్నావు? నువ్వు పీకేది ఏమీ లేదు, అర్థమైందా? సో ఈ సవటా సోది వదిలేసి డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది మనువాద ధర్మం, దాచబడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు అనే బుక్ 2వ వాల్యూమ్లో ఒక ఎపిసోడ్ రాశాడు, చాప్టర్ 2లో. అదేంటంటే కృష్ణుడు మాంసాహారి. దీనికి వీడు చెప్తుంది ఏంటి? అహింస, గోరక్షణ, గోమాంసం నిషేధం లాంటి నీతి సూక్తులు వల్లించే మనువాదులు, ఈ సనాతన ధర్మం వల్లనే మనుష్య జాతికి మనుగడాన్ని చంకలు గుద్దుకునే మనువాదులు తమ గ్రంథాల్లో తాము ఆరాధించే దేవతలు ఎలాగ స్వతహాగా జీవించారో, ఏ మాదిరి మనం ముందుంచారో గమనిద్దాం. కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకునేటప్పుడు పెండ్లి విందు కొరకు ఏమేమి జంతువులను చంపారో, ఎన్ని లక్షల జంతువులను చంపారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింద బ్రహ్మవైవర్త పురాణము, శ్రీకృష్ణ జన్మఖండము 105వ అధ్యాయము 61, 62, 63 శ్లోకాలు. ఇప్పుడు శ్లోకాలు ఎవడు టిక్ పెట్టిస్తే ఆ శ్లోకాలు మాత్రమే చదివావనుకో, అవి కూడా చదివి ఉండవులే, అలా చదివావనుకో ఇలాంటి తప్పుడు అర్థాలే వస్తాయి. పైగా వీడు కొలతలు కూడా చెప్తా ఉన్నాడు. అంటే పెళ్ళిలో మెను ఏమేమి పెట్టారో కూడా చూద్దాం ఒకసారి. 1,00,000 గోవులు, 2 లక్షల జింకలు, వీటిని చంపవలెను. ఈ లైన్ పదాలు గుర్తుపెట్టుకోండి. కుందేళ్లు 4 లక్షలు, తాబేళ్లు కూడా 4 లక్షలు చంపవలెను. అలాగే 10 లక్షల మేకపోతులు, 40 లక్షల గొర్రెలు చంపవలెను. ఈ గొర్రెలను చంపటం అనేది ఏదైతే ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందరా నిజంగా. కానీ మొత్తం కలిపి 61 లక్షల జంతువులను, వీటన్నింటినీ గ్రామ దేవతకు భక్తితో బలి ఇచ్చి వీని మాంసమును వండి కృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు ఏర్పాటు చెయ్యవలెను. దాని కింద మళ్ళీ చిన్న ఆల్జీబ్రా లెక్క ఒకటి ఇచ్చాడు. 1 + 2 + 4 + 4 + 10 + 40 = 61 లక్షలు అని ఇచ్చాడు.
మనువాద దేవుడైన కృష్ణుడి పెళ్లి విందుకు 61 లక్షల జంతువులను చంపారు. దీని ప్రకారం కృష్ణుడు అహింసా సిద్ధాంతాన్ని పాటించాడా లేదా అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే 1,00,000 ఆవులను కూడా చంపుకొని తిన్నారు. ఈ మధ్య కొంతమంది మనువాదులు ఆవు మాంసం తినేవారి మీద దాడులు చేసి వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు కదా. దీని ప్రకారం 1,00,000 గోవులను చంపి విందు చేసిన కృష్ణుడిని ఏం చేయాలో మతోన్మాదులే చెప్పాలి. తన పెళ్లి కొరకు ఏర్పాటు చేసిన విందు తాను తినకుండా ఉండడు కదా. కాబట్టి కృష్ణుడు మాంసం తిన్నాడు అని మనకు సులభంగా తెలుస్తుంది. దీనిని బట్టి కృష్ణుడు తాను భగవద్గీతలో చెప్పిన అహింసకి కట్టుబడి ఉండలేదు అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో అహింస అనేది చెప్పాడు అని ఒప్పుకున్నాడు, అక్కడ సగం సంతోషం. కానీ అసలు ఈ మెనూ మొత్తం కూడా కృష్ణుడి పెళ్లికి సంబంధించింది, శ్రీకృష్ణుడు రుక్మిణి పెళ్లిలో వచ్చిందని నీ అమ్మ మొగుడు చెప్పాడారా? కూడా ఎంత నీట్గా మాట్లాడదాం అనుకున్నా కూడా మీరు అలా మాట్లాడినవట్లేదురా మమ్మల్ని. సో ఈడేదైతే బ్రహ్మవైవర్త పురాణము శ్రీకృష్ణ జన్మకాండం 105వ అధ్యాయం చెప్పాడో దాన్నే ఓసారి అట్టుకుని మాట్లాడదాం రండి. నిజానికి దీని మీద ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను, మళ్ళీ వివరంగా చేస్తున్నా. ఎందుకంటే దీనిలో ఇక్కడతో పాటు బ్రహ్మపురాణం నుంచి ఇంకో సందర్భం కూడా తీసుకొచ్చి ఏకంగా శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచే గోవులను కోసుకు తిన్నాడు అని చెప్పి ఈ సాంబిగాడు తప్పుడు ప్రచారం చేశాడు. మరి ఆడికి దోలు తీర్చేయాలిగా. అయితే ఈ పురాణంలో శ్లోకాలు చూపించి స్టోరీ మొత్తం యథాతథంగా చెప్పడానికి అది చాలా టైం పడుతుంది. కాబట్టి నేను సూక్ష్మంగా దానిలో ఉన్న కథ ఏంటో చెప్పుకుంటూ వెళ్తాను. ఎవరికైనా రెఫరెన్స్ కావాలి అనుకుంటే ఈ గ్రంథాన్ని చూసి తెచ్చుకోవచ్చు. ఇది బ్రహ్మవైవర్త పురాణము. ఇక్కడ విదర్భ రాజ్యాన్ని పాలిస్తున్న ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతని పేరు భీష్మకుడు. అతనికి రుక్మిణి అనే ఒక కుమార్తెతో పాటు 5 కొడుకులు కూడా ఉన్నారు. ఆ 5 కొడుకుల్లో కూడా టాప్ 1 ఒకడున్నాడు పెద్దోడు. ఆడి పేరు రుక్మి. ఆడు పెద్ద పోరంబొగ్గాడు. అయితే ఈ రుక్మిణి యొక్క వివాహం ఎవరితో చెయ్యాలి అని ఆలోచిస్తున్న భీష్మకుడు శతానందుడు అని ఒక పురోహితుడిని పిలిచి యోగ్యుడైన వరుని గురించి చెప్పమని అడిగితే శతానందుడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణికి అత్యంత యోగ్యుడైన వరుడు అని చెప్పటం జరిగింది. అంటే అంటున్నాడు కదా కృష్ణుడే నాన్ వెజ్ తిన్నాడు కదా అని చెప్పి. మరి ఆ కృష్ణుడి గురించి అదే పురాణంలో ఎంత గొప్పగా చెప్పారు, అది కూడా తీసుకోవాలి. గిడు తీసుకుంటాడా లేదా సెకండరీ, కానీ ఏముందో మనం చెప్దాం. శతానందుడి వచనం ఇట్లా: ఓ రాజేంద్ర, నీవు ధర్మజ్ఞుడివి, ధర్మశాస్త్ర విశారదుడివి. వేదములో చెప్పబడ్డ ప్రాచీనమైన ఆఖ్యానాన్ని చెబుతాను విను. భూభారాన్ని తగ్గించే కొరకు నారాయణుడు స్వయంగా భూమిపై వసుదేవ సుతినిగా వచ్చాడు. శ్రీమంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు విధాతకు విధాత, బ్రహ్మ, ఈశుడు, శేషుడు వీరిచే నమస్కరింపబడేవాడు. జ్యోతి స్వరూపుడు, వరముడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు. పరమాత్మ ప్రాణులన్నింటికన్నా ప్రకృతి కన్నా పరుడు, నిర్లిప్తుడు, నిరీహుడు, అన్ని కర్మలకు సాక్షి. రాజేంద్ర, పరిపూర్ణతముడైన అతనికి కన్యను ఇస్తే నీ 100 పితరులతో సహా గోలోకానికి పోతావు. కన్యను ఇచ్చి పైలోకంలో సారూప్య ముక్తిని పొందు. ద్వారకా నగరమందున్న కృష్ణునికై త్వరగా బ్రాహ్మణుని పంపు. అందరికీ నచ్చిన శుభక్షణాన్ని త్వరగా నిర్ణయించు. భక్తులను అనుగ్రహించే కొరకు విగ్రహ రూపుడైన పరమాత్మను తెచ్చి ధ్యానమునకు అనురోధ హేతువైన ఉత్తమమైన నిత్య దేహమును పొందు. శ్రీకృష్ణుడికి కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలం గురించి శతానందుడనే ఒక పురోహితుడు విదర్భరాజైన భీష్మకుడికి, అంటే రుక్మిణి యొక్క తండ్రికి చెప్తున్న మాట. అలాగే శ్రీకృష్ణుడి గురించి ఇంకేం చెప్తున్నారు చూడు. సిద్ధేంద్రులు, మునీంద్రులు, బ్రహ్మాది దేవతలు అతన్ని ధ్యానిస్తారు. ధ్యానముతో పవిత్రులైన యోగులు ఆ పరమాత్మను గుర్తెరుగురు. సరస్వతి జడురాలైంది. వేదములు, శాస్త్రములు అవన్నీ 1000 తలలు గల శేషుడు, 5 తలలు గల సదాశివుడు, 4 తలల బ్రహ్మ, కుమారుడు కార్తికేయుడు, ఋషులు, మునులు, భక్తులు, పరమవైష్ణవులు ఆ పరమాత్మను స్తుతించుటకు అసమర్థులు. ఆ పరమాత్మ యోగులకు ధ్యానం వల్ల కూడా లభించడు. ఓ మహారాజా, నేను పిల్లవాణ్ణి, అతని గుణాలను గురించి ఏం చెప్పగలను అని శతానందుడు చెప్తే రాజు మురిసి మొక్కలైపోయి ఆ పురోహితుడికి అనేక రకాలైన కానుకలు, అగ్రహారాలు, మాన్యాలు ఎన్నో ఇచ్చాడు. అయితే ఇంత జరుగుతున్న తర్వాత భీష్మకుడు కొడుకైన రుక్మి ఆడొక సైకోగాడు. ఆ సైకోగాడికి ఇంకో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. శిశుపాలుడు, దంతవక్త్రుడు, జరాసంధుడు అని చెప్పేసి. భారతంలో సాధారణంగా దుష్ట చతుష్టయం అని చెప్పేసి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు గురించి అంటారు. ఇంకో దుష్ట చతుష్టయం ఉంది. ఆ దుష్ట చతుష్టయంలో ఈ సన్నాసులు 4 ఉన్నారు. ఎవరు? ఈ రుక్మి, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు. ఓకే, ఈ రుక్మిగాడి ప్లాన్ ఏంటి? ఆడి ఫ్రెండ్ అయిన శిశుపాలుడికి ఇచ్చేసి రుక్మిణి వివాహం జరిపించాలనేది ఆడి ప్లాన్. అయితే శ్రీకృష్ణుడి మీద కోపంతో ఈ రుక్మి ఏం చెప్పాడు అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఓ రాజేంద్ర,
గొంతెత్తి చెప్పిన మాట ప్రకారము ఇవ్వదలిచావు. నీవు బుద్ధిహీనుడవు. కృష్ణుడు రాజపుత్రుడు కాదు, సూర్యుడు కాదు, కులీనుడు కాదు, శుచిగలవాడు కాదు, దాత కాదు, ధనవంతుడు కాదు, యోగ్యుడు కాదు, జితేంద్రియుడు కాదు. ఓ భూమిప, మంచి కొడుకైన శిశుపాలునకు నీ కూతురిని ఇవ్వు. బలంతో రుద్రుని సంతోషపరిచిన గజేంద్ర తనయునికివ్వు. ఓ నృప, అనేక దేశములందున్న రాజులకు నిమంత్రణనివ్వు, అనగా ఆహ్వానం. బంధువులను మునీంద్రులను పత్రిక ద్వారా వేగంగా ఆహ్వానించు అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళని పిలవాలో చెప్తూ ఆ తర్వాత ఏం మెను ఇచ్చాడో చూడు. ఇది ఈ రుక్మి అనేవాడు ఇంత గ్రాండ్గా చేస్తాను అని చెప్తూ ఇచ్చిన మెను. కృష్ణుడి పెళ్లికి రుక్మిణి పెళ్లికి జరిగింది కాదురా, సన్నాసి సోంబేరి అరగుండుగా. ఇప్పుడు నేను ఇన్ని తిట్లు తిడితే మహా అయితే ఆడేం చేస్తాడు, ఎల్తిగాడు ఎట్టంటాడు అని ఒక వీడియో చేసుకుని నన్ను కూడా తిడతాడు. నువ్వు నన్ను తిడితే నా బొచ్చు ఊడిద్దారా, నీకు ఊడేది ఏం లేదు, ఓడటానికి ఏం లేదులే, అక్కడ బొచ్చు ఆల్రెడీ ఎగిరిపోయింది. అర్థమైందా? ఇక్కడ మినిమం జ్ఞానం ఉన్నోళ్ళు, గుజ్జున్నోళ్ళు, వాళ్ళు గొర్రెలైనా పర్లేదురా, ఆలోచించి సావండ్రా. ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. 1000 నేతి కాలువలు, తేనె కాలువలు 1000 పెరుగు కాలువలు, 1000 పాల కాలువలు, 500 నూనె కాలువలు, 2 లక్షల బెల్లం కాలువలు, 100 రాసుల శర్కర, దీనికి 4 గింతలు ఎక్కువ మధురాన్న రాసులు, ఎవలు గోధుమలు, వీటి పొడిపిండి రాసులు 100 అటుకుల రాసులు 1,00,000, దీనికి 4 గింతలు ఎక్కువ అన్నరాశి, 1,00,000 గోవులు, 2 లక్షల హరిణములు, వీనిని చంపాలి. కుందేళ్లు 4 లక్షలు, తాబేళ్లు కూడా అన్నే చంపాలి. 10 లక్షల మేకపోతులు, గొర్రెలు వానికి 4 గింతలు చంపాలి. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలివ్వాలి. వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చెయ్యి. ఓ రాజా, వ్యంజనముల సామాగ్రిని పరిపూర్ణము చెయ్యి. ఇప్పుడు చూసావు కదా, ఎవడరా చెప్పింది? కృష్ణుడు వచ్చి నా పెళ్ళికి ఇవన్నీ కావాలి అని అడిగాడా? నా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ పెడతానని చెప్పాడా? రుక్మి పెట్టాడు. ఆడెందుకు పెడతాడు? యదవల సావాసం చేస్తున్నాడు, యదవ పనులే చేస్తాడు, యదవ మాటలే మాట్లాడతాడు. అది కూడా ఈ 1,00,000 గోవుల్ని చంపాలి అని ఎందుకు అంటున్నాడు? ఇది కూడా ఇందులోనే ఉంది. తర్వాత పేజీకి రా. సో 105వ అధ్యాయంలో 50వ శ్లోకం ఒకసారి చూద్దాం. అహో నందస్య వైశ్యస్య తస్మై గోరక్షకాయచ. ఇప్పుడు ఈ నందుడి సంతానమైన శ్రీకృష్ణుడు ఎవరని చెప్తున్నాడు? గోరక్షకుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ గోరక్షకుడైన శ్రీకృష్ణుడితో వైరం పెట్టుకోవాలి అంటే శ్రీకృష్ణుడు మనసు పడుతున్నా లేదా శ్రీకృష్ణుడిపై మనసు పడుతున్న రుక్మిణీదేవిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసి కృష్ణుడిని బాధ పెట్టడం ఒక దారి. ఇక రెండో దారి ఏంటంటే, ఏ కృష్ణుడైతే గోరక్షకుడు అని చెప్తున్నారో ఆ కృష్ణుడికి ఇష్టమైన గోమాతల్ని చంపేసి కృష్ణుడిని మరింత బాధ పెట్టడం. కాబట్టి దుష్ట చతుష్టయం అనేది దిక్కుమాలిన బ్యాచ్ ఇంకేం చేస్తుంది? ఇదే చేస్తుంది. కాబట్టి ఈ మెనూ కార్డ్ అంతా పెట్టింది ఈ దుష్ట చతుష్టయం రా, అరగుండుగా. శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడి పెళ్లికి అంతకంటే కాదు. శ్రీకృష్ణుడి పెళ్లికి తర్వాత భీష్మకుడు ఏం చేశాడు, ఆ తర్వాత ఆ వసుదేవుడు ఏం చేశాడు, తర్వాత శ్రీకృష్ణుడు ఏమేం దానాలు ఇచ్చాడు అనేది ఇదే పురాణంలో 108, 109 అధ్యాయాలు చదువుకో, స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ ఒక జంతువును కూడా కోసి సంపుకు తినింది లేదు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఉంది, కానీ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసేంత ఓపిక జనాలకు లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పేశాను. ఇక వీడు చెప్తున్న మరో రెఫరెన్స్ ఉంది, అది బ్రహ్మపురాణానికి సంబంధించింది, అది కూడా చెప్తా. దానిలో వీడు ఏమంటున్నాడు అంటే, గోవర్ధన పర్వతాన్ని పూజించేటప్పుడు కృష్ణుడు మాంసం తిన్నాడు. టైటిల్ బాగుందిరా. టైటిల్ కింద రెఫరెన్స్ బ్రహ్మపురాణం ఉత్తరార్ధం 64వ అధ్యాయం 51వ శ్లోకం నుంచి వరసమ్మడి చెప్పుకుంటూ వెళ్ళాడట. కాబట్టి సంప్రదాయం ప్రకారం మీరు వివిధ రకాల పూజలు చేయవలను. గోవర్ధన పర్వతానికి పవిత్రమైన జంతువులను బలిచ్చి పూజించాలి అని కృష్ణుడు చెప్పాడట. అని ఎవడు చెప్తున్నాడు? ఈ అరగుండు గాడి చెప్తున్నాడు, అరగుండు గాడు చెప్తున్నాడు. ఇక మళ్ళీ 55 నుంచి 59 శ్లోకాలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ విధంగా పలికిన కృష్ణుడి మాటలు విని అక్కడ ప్రజలు ఇలా అన్నారు, నీవు చెప్పినట్లే మేము గిరియజ్ఞము ప్రారంభిస్తాము అని చెప్పిరి. జంతువులను కొండకు బలిచ్చి వాటి మాంసము, పెరుగు, పాయసము మొదలగు ఆహార పదార్థాలతో ఆ కొండను పూజించిరి. 1,00,000 మంది బ్రాహ్మణులకు విందులు చేసిరి. ఇది కాస్త బోల్డ్లోనే పెట్టాడు ఈ సిగ్గులేని అదవ. అట్లు పూజించబడిన ఆ కొండ చుట్టూ రంకెల వేయుచు ఎద్దులు ప్రదక్షిణము చేసినవి. అప్పుడు కృష్ణుడు కొండ మీద కూర్చుని ఆ కొండలో ఉన్న దేవుణ్ణి నేనే అని చెప్పి భక్తులు తెచ్చిన ఆహార పదార్థాలన్నిటిని తిన్నాడు అని ఎవడు చెప్తున్నాడు? ఈ కొండ గొర్రె, ఈ కొండ వీపిగాడైన ఈ గుండుగాడు చెప్తున్నాడు, అరగుండుగాడు. దీనికి వ్యాఖ్యానం ఇది ఒక కోస మేరకు. కృష్ణుడు మరియు బ్రాహ్మణులు మనలు కాదు, అందరూ కలిసి మాంసం తిన్నారని అర్థమవుతుంది. మాంసం తిన్నాడని పైన పేర్కొన్న విషయం విష్ణు పురాణం 5వ ఆశ్వాసం 10వ అధ్యాయంలో కూడా ఉంది.
సరే, ఇక విష్ణు పురాణం పంచమాశ్వాసం ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను దానిలోకి వెళ్ళట్లా. దాని రెఫరెన్స్ చూపించినా కూడా ఛాలెంజ్. ఈ ఘట్టంలో గోవర్ధనగిరి సందర్భంగా గనక కృష్ణుడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పేసి నువ్వు విష్ణు పురాణం ఆధారంగా నిరూపించినా సరే ఓకే, ఒప్పేసుకుంటా, ఓకేనా. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెంగరోడు కూడా తెలియాలి. ఈడు బ్రహ్మపురాణం ఉత్తరార్ధం 64వ అధ్యాయం అని చెప్పేసి చెప్పాడు కదా, అంత లేదు ఇక్కడ. ఒక్కసారి ఈ అధ్యాయం చూడండి. అథ 88 అంటే 180వ అధ్యాయం. వీడు 64వ అధ్యాయం అని చెప్పేసి రాశాడు. మరి వీడికి రాత్ర పరిశుద్ధ పిశాచం ఏమన్నా వచ్చి కల్లో చెప్పిందేమో 64వ అధ్యాయం అని, లేకపోతే ఈడు చికెన్ కొట్టేటప్పుడు ఎవడో వచ్చి చెప్పుంటాడులే. దానిలో ఏముంది మరి? వీడు చెప్పిన సోదంతా ఉండాలిగా. ఇక్కడ ఏముందయ్యా అంటే, ఇక్కడ కూడా నేను రెఫరెన్స్ మొత్తం చూపించగలను, కానీ ఈ రెఫరెన్స్ చూపించేసి వివరంగా చెప్పుకుంటూ వెళ్తుంటే లాగ్ అయిపోతుందని మనోళ్ళు అంటున్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపకులందరికీ కూడా ఇంద్ర ఆరాధన వద్దు, గోవర్ధన ఆరాధన మనం చేసుకుందాం, గోవర్ధనగిరిని పూజించుకుందాం అని చెప్తే ఇంద్రుడికి కోపం వచ్చి ఇంద్రుడు చేసిన పని వల్ల ఏం జరిగిందో చూడండి. ఓ మేఘములారా, నేను పలుకు వచనములు ఆలింపుడు, నా యజ్ఞము అవిరామముగా వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధి అయి గొల్లలం కూడుకొని కృష్ణుని ఆశ్రయ బలముచే నువ్వి ఉత్సవ భంగము చేసినాడు. ఆ గొల్లలకు జీవనాధారము, గోపాలు అనిపించుకున్నట్టుకు కారణము గోవులే. కావున వాణిని రాళ్లవాన కురిసి బాధింపుడు. ఇంద్రుడు చెప్తున్నాడు వాళ్ళని రాళ్లవాన కురిపించి బాధ పెట్టమని. ఎందుకంటే ఇంద్రుడికి జరగాల్సిన యజ్ఞాన్ని వీళ్ళే ఆపేశారు అన్న ఒక కడుపు మంట అన్నమాట. నిజానికి ఇది కడుపు మంట అనే కంటే కూడా ఇదొక పరీక్షాకాలం. ఇంద్రుడు కూడా భగవంతుడే. ఇది ఒక రకమైన సందేశాన్ని మానవాళికి ఇస్తూ ఉంది. భగవంతుడిని ఆరాధించటం అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని మొదట మనం గౌరవించుకోవటమే. ప్రకృతిని ఆరాధించటం అంటే కొబ్బరికాయలు కొట్టేసి దాంట్లో వేసేయటం కాదు, గౌరవించుకోవటం. అది చెప్పటమే ఈ గోవర్ధన గిరి ఉద్ధరణ యొక్క ప్రధానమైన ఘట్టం. అలా చేస్తుంటే ఎంతటి విపత్తులు వచ్చినా పరమాత్ముడే మనని కాపాడుతాడు. ప్రకృతిని మనం మర్యాదతో కాపాడుకుంటే ఆ ప్రకృతితో సహా మనందరినీ కూడా ఆ పరమాత్ముడు తిరిగి కాపాడుతాడు. ఇది ఆ ఘట్టం యొక్క లక్ష్యం. ఎందుకంటే బిట్వీన్ ద లైన్స్ చెప్పకపోతే మళ్ళీ దానికి ఇంకో వక్ర భాష్యం చెప్తాడు. నేనును కొండ శిఖరమట్లున్న ఐరావతమును గజమును ఎక్కి వచ్చి వాయువులతోడ మీకు తోడయ్యదను. ఇట్లు ఇంద్రుడిచే ఆజ్ఞాపించబడి మేఘములు గోవులు చెడ, జడువు గొలుపు జడివాన గురిసినవి. క్షణములోనే ధరణి దిక్కులు ఆకాశము నొక్కటిగా ఏకధారగా కురిసిన కుంభవృష్టిచే ఆవులు దెబ్బతిని మెడలు తలలు తిరగబడి పడిపోయినవి. ఏమైనా ఆవులు దెబ్బతిని మెడలు తలలు తిరగబడి పడిపోయాయంట. కొన్ని గోవులు దూడలను రొమ్ముల కదుముకొన్నవి, అది మాతృప్రేమ చూపించాయి. పశువులు కూడా. కొన్ని గోవులు దూడలకు ఎడమైనవి. కొన్ని ఆవులు గాలికి వడలుబడక బిక్కముఖం పెట్టి కావు కావుమన్నట్లుగా అంబారావములు చేసి అల్లన కృష్ణుణ్ణి గూర్చి మొరపెట్టుకున్నవి. ఏం చేసినాయి? కృష్ణుణ్ణి కూర్చి మొరపెట్టుకున్న గోవులు తమకొచ్చిన కష్టాలన్నీ చెప్పుకుంటూ. ఇక్కడ ఈడేం చెప్తున్నాడు? కృష్ణుడు వాటన్నిటిని కోసి నాకు కూరండి పెట్టమన్నాడు, వాటిని కూరండి పెట్టాక కూసిని తనివి తీర తిన్నాడు అన్నట్టుగా రాశాడు. ఎక్కడ అరుగుండు? అరే మేము ఏ రోజన్నా బైబిల్ మీద వీడియోలు చేస్తే అక్కడ లేని వచనము లేకపోతే అక్కడ కాని వచనాన్ని ఏ రోజన్నా చెప్పటం చూసావా? నీ బతుక్కి నువ్వు పురాణాల మీద బుక్ రాసేసానని, నువ్వు పెద్ద మేధావినని అనిపించుకోవటానికి 2 పుస్తకాలు రాసి అట్లా నమ్ముకు దొబ్బుకుంటూ వ్యాపారం చేసుకుంటుంటే మరి ఇన్ని వక్రీకరణలు చేసిన నిన్ను ఏం చేయాలరా? నిన్ను నిజంగా కోసి కాకులకి గెద్దలకి వెయ్యాలి లెక్క అయితే. కానీ చట్టం, రాజ్యాంగం ఇలాంటి వాటికి గౌరవించేవాళ్ళం కాబట్టి అలా చేయట్లేదు అంతే. గోవులు గోపికలు గోపకులతో ఆ గోకులం ఎల్లా బెగడుపడి వ్యాకులమౌట గని ఊరి వారిని రక్షింపనాలోచించెను. ఉత్సవ భంగమునకు బగకొని ఇంద్రుడు చేసెను. నేను ఈ గోవ్రజమును కాపాడవలేను. ఈ కొండను పెళ్లగించి ఈ గోష్టమునకల్లా గొడుగుగా ఎత్తి పట్టెదనుగాక అని నిశ్చయించి ఆ గోవర్ధనగిరిని ఒంటి రెక్కన అవలీలగా ఎత్తి పట్టెను. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అవలీలగా గోవర్ధనగిరిని ఎత్తి పట్టాడు. అంతేగాని ఆడెవడో గోచిగల్లాగా 2 చెక్కలేస్తే మొయ్యలేక ముక్కి మూలిగి దిక్కుమల కుక్క సాగు చచ్చాడు చూసావా? అలా చేయలేదంట. అవలీలగా గోవర్ధన పర్వతాన్ని అలా ఎత్తేసాడట. మరియు జగన్నాథుడు వానకు అడ్డు వేసి తిని ఈ కొండ గొడుగు కిందకు అందరూ రండు గాలి తాకిడి లేని ఎడ మీరు అనువగు చోట్ల మీరు సర్దుకొనుడు. ఈ కొండ విరిగి మీద పడునేమోయని ఈ క్రింద నిలుచుటకు జడియవందన హరి పలుకు విని గోధనముతో బండ్లకెక్కించుకున్న కొండలు మండలతో గోపకులు గోపికలు వాన దెబ్బతిని ఈ కొండ క్రిందకి జొచ్చిరి. కృష్ణుడు ఆ శైలమును గేలలాడకుండా ఎత్తిపట్టెను.
వ్రజవాసులు ఆనందపడి అచ్చెరువుగొని విచ్చిన వెదకన్నులప్పగించి కృష్ణుడప్పంగని బాలకృష్ణ లీలం కొనియాడిరి. స్వామియు అది ఒక ఆటగా 7 రాత్రులు ఏకధారగా ఇంద్రాజ్ఞగుని మేఘములు కురియు నేకధాటిగా ఆ గోవర్ధనమును ఎత్తుకొనెను. 7 రాత్రులు కంప్లీట్గా, అంటే 7 పగళ్ళు 7 రాత్రులు ఆ గోవర్ధనగిరిని ఎత్తి అలాగే ఉంచాడు. ఇంద్రుడు ఎంతసేపు అయితే ఈ కుంభవృష్టిని కురిపిస్తున్నాడు అంతసేపు చాలా ఆటలాగా ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఇది ఎప్పుడు? కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు చేసిన లీల. 33 ఏళ్ళు వచ్చిన ఊరకుక్క ఒకడు అసలు ఏమి మొయ్యలేక కుక్క సాగు తెచ్చాడు కదా. నేను ఎవరి గురించో చెప్తున్నాలే, ఇంత చెక్క మొయ్యలేని చెక్కగాడి గురించి ఆయన వెనకేసుకొస్తా నువ్వేం చెప్తున్నావురా? కృష్ణుడి సామర్థ్యం గురించి మాట్లాడుతూ కృష్ణుడి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి కూడా మాట్లాడతా. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే కృష్ణుడు నాకు అంత కొండ ఎత్తాలంటే నన్ను అందరూ కలిపి ఆ కొండను లేపి నా ఈ చేతి మీద పెట్టాలి, లేకపోతే నా నెత్తి మీద పెట్టాలి అని అంటాం ఎక్కడైనా ఉందా? లేదా కొండను 7 రోజులు మొయ్యాలంటే మరి నాకు మంచి మటన్ కావాలి, బీఫ్ కావాలి, గొడ్డు మాంసం కావాలి, గోమాంసం కావాలని అడిగాడా? నీకు ఎట్లా అనిపించింది అరగుండుగా? ఎందుకు అనిపించిందంటే నీ బుర్ర మీద బొచ్చే కాదు, నీ బుర్రలో గుజ్జు కూడా లేదు కాబట్టి. టీవీ ముందు కూర్చుని కృష్ణుడి పెళ్లికే 1,00,000 గోవులకు వచ్చారు, నికృష్టుడా. అసలు మాంసం తినటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కాసేపు పక్కన పెడదాంరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం తిన్నాడా తినలేదా పక్కన పెడితే మాంసం గురించి మాట్లాడే అర్హత నీకుందా? నువ్వు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుడు పస్కా పశువును బలిచ్చి ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా నైట్ డిన్నర్ వేసుకున్నారు కదా చచ్చిపోవటానికి ముందు కూడా. మరి 5 చేపలు ఉంటే వాటిని 5,000 మందికి, తర్వాత ఇంకోసారి ఏమో 4,000 మందికి చేపల్ని పెంచి మరీ తినిపించాడుగా. మరి మీ దేవుడు అచ్చగా మాంసాహారి కదా. అంటోని దేవుడిగా కొలుస్తున్న నువ్వు కృష్ణుడు ఆహారం గురించి మాట్లాడుతావేంట్రా? పోనీ మాట్లాడావు సరే, ఆ మాట్లాడేది ఏదన్నా నిజం ఉంటే మాట్లాడవచ్చుగా. ఇంత దారుణంగా వక్రీకరించావు, బ్రహ్మ పురాణాన్ని వక్రీకరించావు, బ్రహ్మ వైవర్త పురాణాన్ని వక్రీకరించావు, పైగా విష్ణు పురాణంలో కూడా ఉంది అంట చెప్తున్నాడు. విష్ణు పురాణంలో ఎక్కడుందరా? నీ మామ తెచ్చి చెప్పిందా? నీ మామ చెప్పిందరా? అరగుండుగా. హిందూ బంధువులరా చూడండి, హిందూ బంధువులు ఎలాగూ చూస్తారులే, అది కాదు. ఒరే గొర్రెలరా మీరు చూడండి, ఈ రాసిన పుస్తకం పట్టుకుని అబ్బా మా సాంబార్తో కూర్చోండి, మా సాంబార్తో డిబేట్ చేయండి అంటున్నావు. డిబేట్ అంటే జ్ఞానితో చెయ్యాలి, డిబేట్ అంటే విషయ పరిజ్ఞానం ఉన్నవాడితో చేయాలి, డిబేట్ అంటే కనీస పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానము ఉన్నవాడితో చేయాలి. యాబొచ్చు లేనిడితో డిబేట్ ఏంటరా? పైగా ఈ బుక్ రాశాడని మీరు నమ్ముతున్నారు చూసారా, మీకురా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కసారి ఆడి ఇంటర్వ్యూలో ఆడి భాష చూడండి, ఆడి పాత వీడియోలో ఆడి భాష చూడండి, పుస్తకాల్లో రాసిన ఈ భాష చూడండి. ఇది సాంబిగాడే రాశాడు అని మీరు నమ్మితే, ఎవడు టిక్కు పెట్టిస్తే ఈడు రాశాడు అని చెప్పినా పర్లేదురా, కనీసం ఈడు రాశాడు అని మీరు నమ్ముతున్నారంటే నిజంగా మీరు గొర్రెలేరా. అంతేలే, ఎవడో తాగుబోతులు రాసుకొచ్చిన పుస్తకాన్ని పట్టుకుని ఊరేగే మీకు ఈ తాగుబోతుడు రాసిన పుస్తకం గురించి ఇంక అంతకంటే ఏం నమ్ముతారు? నమ్మి సావండి. కానీ హిందూ బంధువులారా, వీడి పుస్తకాన్ని చూసేసి అమ్మో ఇట్లాంటి పుస్తకానికి ఇప్పుడు సమాధానం చెప్పకపోతే హిందువులు ఏమైపోతారో ఇలాగ ఆలోచించమాకండి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది బుక్ బేస్డ్ రిలీజియన్ కాదు, సనాతన ధర్మం అనేది వ్యక్తి బేస్డ్ రిలీజియన్ కాదు. ఇది శాశ్వతమైన ధర్మం, సర్వోత్తమమైన ధర్మం, సర్వోన్నతమైన ధర్మం. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇంతే ఉన్నతంగా తల ఎత్తుకొని ఉంటుంది. ఎవడో వచ్చి వక్రీకరించిన 4 లైన్లు పట్టుకొచ్చేసినంత మాత్రం ఈ ధర్మానికి ఊడేది ఏమీ లేదు. అలా ఊడిపోయే మతాలు, ఆ పుస్తకాన్ని పక్కన పెడితే పడిపోయే మతాలు, ఆ దేవుడి పేరు లేకపోతే ఎగిరిపోయే మతాలు ఈరోజు మన ముందుకు వచ్చి తొడగొడతా ఉన్నాయి. అరే అరగుండుగా, నువ్వేదో అన్నావు కదరా, చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొడుతున్నాడు లలిత్ గాడు, నేను కైమా కొట్టేస్తాను. కొట్టరా ఒకసారి కైమా, నువ్వు కొడతావని ఎదురు చూస్తున్నా. నువ్వు కైమా మాత్రమే కొట్టగలవు, కొడక నేను పేస్ట్ చేసి కాకులకి గద్దలకి వేసేస్తా గాడిద కొడక. హిందూ బంధువులరా, వీడికి మళ్ళీ కంటిన్యూస్ ధర ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే భాష కొంచెం మార్చుకోండి అన్న అంటున్నారు. భాష మార్చుకోవాలని నాకు ఉంది. ఇన్ఫ్యాక్ట్ మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడగలిగే సామర్థ్యం కూడా ఉంది. కానీ వీడు ఇంత వక్రీకరణలు చేస్తుంటే వీడి దగ్గరకు వచ్చినాయి. గౌరవనీయులైన సాంబశివరావు గారు అనేంత సంస్కారం నాకు లేదు. అరగుండుగాడి అని అంట. ఆడు నా దేవుణ్ణి కించపరిచినప్పుడు ఆయన ప్రశ్నించేటప్పుడు అరే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అనే అంట. ఎవరికైనా బాధగా ఉంటే, కష్టంగా ఉంటే నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అంతేగాని దయచేసి ఇలా మాట్లాడు అలా మాట్లాడని సలహాలు ఇవ్వకండి. హిందువులని భాషపరంగా చెడగొడతాం నా లక్ష్యం కాదు, కానీ హిందువులకి అవగాహన కల్పించడం నా లక్ష్యం. ఆ కల్పించే క్రమంలో పశువులకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఈడొక పశువు, ఈ సాంబిగడు
ఈ పశువుకి పశువు భాషలు చెప్పకపోతే వీడు చెప్పే అబద్ధాలే రేపు నిజాలుగా ప్రచారం అయ్యే ప్రమాదం ఉంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరో ఎపిసోడ్తో మళ్ళీ దొరికేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.